ఈరోజు సెక్షన్లో మనం వీరే సన్ మనం ఎలాగ పెట్టుకోవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదో ఒక బిల్డింగ్ అనేది నేను తీసుకుంటున్నాను. అయితే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పని ఏంటంటే రెండరింగ్ మెనూలోకి వెళ్ళి రెండర్ సెటప్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏంటి చేయాలంటే మనం వీరే అడ్వాన్స్డ్ 3.0 అని చెప్పి మనం లోడ్ చేసుకొని వీరేకి సంబంధించిన ఆప్షన్స్ని మనం బకెట్ అని అలాగే ఇక్కడ ప్రైమరీ ఇరిగేషన్ మ్యాప్ అని మనం పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నామంటే బేసిక్గా ఇక్కడ అంటే ఈ ఏరియాలో మనం ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని సో ఈ ఆబ్జెక్ట్స్కి మనం ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి ఓకే అనేది మనం ఇక్కడ చూద్దాం. అయితే మొట్టమొదట మనం ఏం చేయాలంటే Alt W తీసుకొని మనం మొట్టమొదటిగా ఒక టాప్ వ్యూ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. సో టాప్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్స్ ఉంటాయి. లైట్స్లోని వీరే అని చెప్పి అందులో మనకి వీరే సన్ అనే ఒక ఆప్షన్ మనకి ఉంటుంది. సో దీన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఏ డైరెక్షన్ వైపు మనం లైటింగ్ని మనం చూపిద్దాం అనుకుంటున్నాము అన్న దాన్ని బట్టి ఆ డైరెక్షన్ బట్టి నేను ఇక్కడ టాప్ వ్యూలో ఈ రకంగా నేను డైరెక్షన్ని పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఎన్వైర్న్మెంట్ మ్యాప్ అప్లై చేయాలా లేదా అని అడుగుతుంది. మనం ఎస్ అని చెప్పేయండి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే లెఫ్ట్ వ్యూలో ఈ యొక్క సన్ ఏదైతే ఉందో దాన్ని మనం వై డైరెక్షన్లో మనం దాన్ని మూవ్ చేయాలి. ఓకే, సో మనం మూవ్ చేసిన దాన్ని బట్టి అక్కడ లైటింగ్ అనేది మనకు అక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. సో మూవింగ్ చేసిన తర్వాత ఇక్కడ దాని తాలూకా ప్రాపర్టీస్లోకి మనం వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ మనం ప్రాపర్టీస్లో ఏంటంటే మొట్టమొదటిగా మనం అబ్జర్వ్ చేయవలసింది ఇక్కడ సన్ తాలూకా ఇంటెన్సిటీ అంటే సో ఇక్కడ మనం ఇలా తీసుకొని వెళ్తే ఇలాగ మనం మూవ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకి సైజు మల్టిప్లేయర్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ సన్ కాబట్టి 1 అనేది వాల్యూ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం 0.04 అని వీరే తాలూకా కలర్ తాలూకా ఇంటెన్సిటీని నేను మార్చుకోవడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇక్కడ మనకి ఫిల్టర్ అంటే ఏంటి వీరే సన్ అనేది మనకి ఏ కలర్లో కావాలి అనే దాన్ని కూడా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం కలర్ని స్పెసిఫికేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో దాన్ని నేను ఇక్కడ ఓకే అని చెప్పుకున్నాను. సో అది అయిపోయిన తర్వాత మనం ఇంకా మిగతావి ఏవి కూడా మనం ఇంకా మార్చుకో అవసరం ఉండదు. ఓకే, సో ఇప్పుడు మరి దీని తర్వాత మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎన్వైర్న్మెంట్ మ్యాప్ని మనం సెట్ చేసుకోవాలి.
సో అలా సెట్ చేసుకోవాలంటే మనం మళ్ళీ రెండరింగ్ మెనూలోకి వెళ్ళి సో రెండరింగ్ మెనూలో ఎన్వైర్న్మెంట్ అనేది మనం క్లిక్ చేస్తే నాకు ఈ రకంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మనం మెటీరియల్ ఎడిటర్ అంటే ఎం ప్రెస్ చేస్తే నాకేమవుతుందంటే మెటీరియల్ ఎడిటర్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మెటీరియల్ స్లాట్స్లోకి మనం మెటీరియల్ అనేది మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీరే సన్ తాలూకా దాన్ని ఒక స్లాట్లోకి మనం ఏం చేయాలంటే దాన్ని డ్రాగ్ చేసుకోవాలి. సో ఇలాగా డ్రాగ్ చేసుకోవాలి. తర్వాత ఓకే అని మనం చెప్తాం. సో అలా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని మనం ఇక్కడ ఓకే అని అంటే క్లోజ్ చేసేస్తాము. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నేను వీరే సన్ తాలూకాది ఎనేబుల్ చేసుకోవాలి. సో అది ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ సన్ని అందులో పిక్ చేయాలి. సో పిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకేంటంటే సన్ తాలూకా ఇంటెన్సిటీ మల్టిప్లైయర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ 0.04 అనేది నేను ఇక్కడ అప్లై చేసుకున్నాను. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సింది ఇక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు ఉన్న ఆబ్జెక్ట్ని మనం ఏ విధంగా మనం రెండర్ చేసుకోవాలి అనే దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక కెమెరాని మనం సెట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అంటే హైయర్ వెర్షన్లో వీరే ఫిజికల్ కెమెరా అనేది మనకి ఇందులోని డిజేబుల్లో ఉంటుందన్నమాట. దానికి ఏం చేయాలంటే మనం ఒక స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి. ఆ స్క్రిప్ట్ కోసం మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోతే గూగుల్ క్రోమ్ని మనం ఓపెన్ చేసుకొని సో ఇక్కడ మనం ఏంటి సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ వీరే ఫిజికల్ కెమెరా స్క్రిప్ట్ అనే ఒకటి ఉంటుంది. సో అది ఇవ్వగానే మనకి ఇక్కడ ఈ రకంగా వస్తుంది స్క్రిప్ట్ అనేది. సో వచ్చిన తర్వాత ఇది ఏం చేయాలంటే మనం ఈ వీరే తాలూకా స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో ఆ స్క్రిప్ట్ అనే దాన్ని మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి, Ctrl+C. సో కాపీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మనం 3ds Max అనేది మనం ఓపెన్ చేసుకొని సో ఇక్కడ స్క్రిప్ట్ ఎడిటర్లో ఏం చేయాలంటే మనం Ctrl+V చేయాలి. Ctrl+V చేసి ఎంటర్ అని మనం కొడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఒక కెమెరా అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది ఎక్కడొక దగ్గర. సో ఇగోండి ఇక్కడ మనకి క్రియేట్ అయింది ఫిజికల్ కెమెరా అనేది మనకి ఇగోండి ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ కెమెరాని ఇలా మనం తీసుకొచ్చి సో దీన్ని ఏం చేయాలంటే మనం కొంత డిస్టెన్స్లోని మనం ఇక్కడ రొటేషన్ అనేది మనం ఇక్కడ మనం ఇవ్వాలి. అంటే మనకి ఏ డైరెక్షన్లో మనకి ఎలా కావాలి అనే దాన్ని ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ
ఈ యొక్క కెమెరా దానికి మనం సెట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఈ కెమెరాకి ఏంటంటే ఫస్ట్ టార్గెట్ కెమెరా అంటే టార్గెట్ అనే దాన్ని మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా క్లిక్ చేసి ఇలా ఎనేబుల్ చేసుకుంటే నాకేమవుతుందంటే దీని తాలూకా టార్గెట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, సో మళ్ళీ మనం ఒకసారి టిక్ తీసుకొని మళ్ళీ టిక్ ఎనేబుల్ చేసుకోవాలి. అబ్బా, సో ఇక్కడ మళ్ళీ మనం అగైన్ రెండర్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ వీరే 3.6 అని చెప్పి ఫ్రేమ్ బఫర్ దాంట్లో ఇక్కడ బకెట్ అని చెప్పి ఇక్కడ ఇరిడికేషన్ మ్యాప్ అని చెప్పి ఆ తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే లైటింగ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం వీరే సన్ అని చెప్పి మనం సన్ని ఏ డైరెక్షన్ వైపు మనం చూపించాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్ వైపు మనం డ్రాగ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ యొక్క డైరెక్షన్ వైపు ఇచ్చిన తర్వాత సన్ని మనం డైరెక్షన్ మనం మార్చుకోవాలి. సో డైరెక్షన్ మనం మార్చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాని తాలూకా పారామీటర్స్లోకి వెళ్ళి సో పారామీటర్స్లో ఇంటెన్సిటీ మల్టిప్లైయర్ అనే దాన్ని మనం 0.04గా మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రెండరింగ్ మెనూలోకి వెళ్ళి అక్కడ ఎన్వైర్న్మెంట్ మ్యాప్ ఎన్వైర్న్మెంట్ అనే ఆప్షన్ మనం తీసుకొని ఇక్కడ మనం మెటీరియల్ ఎడిటర్ అనేది మనం ఓపెన్ చేసుకొని సో ఇందులో ఏం చేయాలంటే ఈ యొక్క మ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఇందులోకి మనం ఓకే చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం వీరే సన్ది ఎనేబుల్ చేసుకొని సన్ని ఇక్కడ మనం పిక్ చేసుకొని
సో ఇక్కడ కూడా 0.04 అని మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇది ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే మనం ఒక ఫిజికల్ కెమెరా తాలూకా ఒక స్క్రిప్ట్ అనేది మనం తీసుకురావాలి. సో అది మనకి గూగుల్ క్రోమ్లోకి వెళ్తే సో ఆల్రెడీ నేను ఏంటంటే దాని మీద టైప్ చేస్తున్నది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, వీరే ఫిజికల్ కెమెరా స్క్రిప్ట్ అని చెప్పి సో ఈ కెమెరా స్క్రిప్ట్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పార్ట్ దగ్గర ఇలాగా సెలెక్షన్ చేసుకోవాలి. సో చేసిన తర్వాత Ctrl+C చేసి సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఇది మనం క్లోజ్ చేసుకొని సో 3ds Maxలో ఏం చేయాలంటే మెల్ దగ్గరకు వచ్చేసి అంటే మెల్ స్క్రిప్ట్ ఎడిటర్లోకి వచ్చి Ctrl+V అని చెప్పి ఎంటర్ కీ కొట్టాలి. సో ఎంటర్ కీ కొట్టిన తర్వాత మనం ఏమవుతుందంటే సో మనకి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు ఈ యొక్క వీరే సంబంధించిన ఫిజికల్ కెమెరా ఏదైతే ఉన్నదో అది నాకు ఇక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది అన్నమాట. సో దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే సెర్చ్ చేసుకోవాలి ఫస్ట్. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ కెమెరా తాలూకా టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ది మనం ఇక్కడ ఏం చేయాలంటే సెర్చ్ చేసుకోవాలి. అంటే ఆ టార్గెట్ని మనం తీసుకోవాలి. అంటే మనకు అది ఎక్కడ కావాలి, ఏ రకంగా కావాలి అనే దాన్ని అంటే డిపెండ్ ఆన్ ద కెమెరా బట్టి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ యొక్క కెమెరాని నేను రొటేషన్ చేసుకోవాలి. సో ఇటువైపుకి సో ఆబ్జెక్ట్ ఎటువైపు అయితే ఉందో అటువైపే మనం ముందు ప్లేస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి టార్గెట్ అనేది మనకి ఎటువైపు పెట్టుకోవాలి అనేది ముందు నేను ఈ టార్గెట్ దాన్ని నేను మార్చేసుకుంటాను అన్నమాట. అంటే నాకు ఏది నేను టార్గెట్ చేసుకోవాలి అనే దాన్ని ఇక్కడ నేను ఈ కెమెరాలో నేను పెట్టేసుకుంటాను అన్నమాట. సో ఇలా మనం కెమెరాని సెట్ చేసిన తర్వాత అంటే ఇలా సెట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క వ్యూ ప్యానెల్లోకి మనం వెళ్ళిపోయి సో ఇక్కడ మనం సి అంటే ఏమవుతుందంటే అప్పుడు నాకు కెమెరా వ్యూలోకి మనం వస్తామన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా తాలూకా కెమెరా వ్యూని నేను ఎలాగా పెట్టుకోవాలి అంటే ఏ డైరెక్షన్లో నేను చూపించుకోవాలి అన్నది ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఎలా చూపించుకోవాలి అన్నదాన్ని ఇక్కడ నేను బేస్మెంట్ మెయిన్ పెట్టుకుంటాను అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం అట్లాగా సెట్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఏ రకంగా ఎక్కడ మనం చూపిద్దాం అనుకుంటున్నాము అనేది ఇలాగా ఫస్ట్ మనం కెమెరాని ఎలా చూపిద్దాం అనుకుంటున్నాం. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ మనం సెట్టింగ్స్ అనేది మనం చేసుకోవాలి. ఓకే, సో సెట్టింగ్స్ మనం జాగ్రత్తగా ఏంటంటే మనకి కావలసినలాగా మనం క్రియేట్ చేసుకొని
సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఫిజికల్ కెమెరా సెట్ చేసుకున్నాం, ఓకే. సో ఇప్పుడు నేను రెండర్లోకి వెళ్ళి రెండర్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే కెమెరా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద కెమెరా దాన్ని బట్టి నాకు ఇక్కడ దాని తాలూకా అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే నాకు లైటింగ్ బాగా డల్గా ఉంది, ఓకే. సో ఇప్పుడు నేను లైటింగ్ని పెంచుకోవాలి. సో లైటింగ్ని పెంచుకోవాలంటే సన్ తాలూకా ఇంటెన్సిటీని మనం పెంచక్కర్లా. సో ఈ కెమెరా తాలూకా ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో ఆ ప్రాపర్టీస్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఎఫ్ నెంబర్ అని ఉంటుంది ఒకటి. ఇక్కడ ఎఫ్ నెంబర్ బై డిఫాల్ట్గా 8 అని ఉంది, దాన్ని ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 3. సో నేను ఇప్పుడు ఎఫ్ నెంబర్ అనే దాన్ని నేను 3 పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ రెండర్లోకి వెళ్ళి రెండర్ అని నేను పెడతాను. సో ఇప్పుడు ఏమైందంటే నాకు ఇందాకల కన్నా ఇప్పుడు నాకు కొంత పర్వాలేదు. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనకి ఏమైందంటే సన్ తాలూకా లైటింగ్ అనేది మనకి అక్కడ క్రియేట్ అయింది, ఓకే. కానీ ఇంకా మనకి పిక్చర్ అనేది ఎలా ఉన్నదంటే బాగా కొంచెం డల్గానే ఉంది, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క కెమెరాని కొంచెం ముందుకు ఇలాగా తీసుకొస్తాను, ఓకే. సో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇలా మీదకి ఇలా జరుపుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఎఫ్ నెంబర్ తర్వాత మనం నెక్స్ట్ మోడిఫికేషన్ చేయవలసింది ఏంటంటే షట్టర్ స్పీడ్ అని మనకు ఒకటి ఉంటుంది అన్నమాట. అది మనకి ఇక్కడ మనకి ఇలాగా స్క్రోల్ చేస్తే ఇగోండి షట్టర్ స్పీడ్ అని 200 ఉంది. నేను ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 100 చేస్తాను. ఆ షట్టర్ స్పీడ్ అనేది 100 చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే రెండర్లోకి వెళ్ళి ఇక్కడ రెండర్ అని చెప్తాను. సో ఎప్పుడైతే నేను అలా ఇచ్చేసానో సో నాకు ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక వ్యూలోని మనకి ఎలాగైతే మనకి కావాలనుకుంటున్నామో ఆ వ్యూ తాలూకా లైటింగ్ అనే దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఆ లైటింగ్లో డిఫరెన్షియేషన్ అనేది నాకు కావాలన్నమాట. సో లైటింగ్లో నాకు డిఫరెన్షియేషన్ అనేది నాకు కావాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే సన్ తాలూకాది కాకుండా కెమెరా తాలూకా టెంపరేచర్ తాలూకా కలర్ ఒకటి ఉంటుంది. సో ఈ కలర్ని నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకొని బ్లూ కలర్ నేను పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను ఇలాగా టెంపరేచర్ని పెట్టుకొని ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ రెండర్లోకి వెళ్తాను. సో రెండర్లోకి వెళ్ళడంతో ఏమైందంటే అంటే ఇందాకల కన్నా ఇప్పుడు ఇంకా కాస్త బ్రైట్నెస్ అనేది మనకి డిస్ప్లే అవుతుందన్నమాట. అంటే సో ఇట్స్ డిపెండ్ ఆన్ ద కలర్స్ కాంబినేషన్ దాన్ని బట్టి మనకి అక్కడ ఎంతవరకు ఆబ్జెక్ట్ని మనం బ్రైట్గా మనం చూపించుకోవాలి అన్నది మనం ఏం చేయాలంటే దీని తాలూకా సెట్టింగ్స్ బట్టి అంటే ఇది ఆబ్జెక్ట్ తాలూకా సెట్టింగ్స్ అనేది మనకి ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కాకుండా
ఈ సన్ తాలూకా డైరెక్షన్ని ఈసారి నేను ఇలాగా మార్చేసి, సో నేనేం చేస్తానంటే సన్ తాలూకా హైట్ని కాస్త రెడ్యూస్ చేస్తాను. సో రెడ్యూస్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, మరి సన్ తాలూకా టెంపరేచర్ తాలూకా కలర్ను కూడా నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఆరెంజ్ కలర్ టైప్ లాగా నేను పెట్టుకోవాలి అనుకున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఓకే అని చెప్పి దాని తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ వ్యూ పోర్ట్కి వచ్చేసి ఇక్కడ నేను రెండర్ అని చెప్తాను. సో ఎప్పుడైతే నేను ఈ రకంగా నేను పెట్టుకుంటానో సో నాకు ఇంకా డిఫరెంట్ లుక్ అనేది నాకు క్రియేటింగ్కి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే డిపెండ్ ఆన్ ద లుక్ను బట్టి మనం ఎంతవరకు దాన్ని మనం క్లియర్ కట్గా, అంటే ఇప్పుడు చూసారా ఇందాక దానికి ఇప్పుడు దానికి మనం తీసుకుంటే సో చాలా డిఫరెన్షియేషన్ అనేది, అంటే లైటింగ్లో డిఫరెన్షియేషన్ అనేది మనం తీసుకొచ్చాం అనమాట. అంటే ఇలాగా మనం ఏంటంటే బేసిక్గా ఆ ఆబ్జెక్ట్ మీద తాలూకా లైటింగ్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ కెమెరా తాలూకా కెమెరాలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి మనకి ఈ వెర్టికల్ హారిజంటల్ మనం క్లిక్ చేసుకుంటే బిల్డింగ్ అనేది మనకి ఎలాగా కనబడాలి అనేది మనకి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ యాంగిల్. సో అంటే మనకి ఎలా కావాలి, సో ఏ రకంగా మనకు కావాలి అన్నది ఏంటంటే మనం ఇక్కడ ఈ యొక్క యాంగిల్ దాన్ని బట్టే మనం ఎలా కావాలంటే అలాగా మనం టిల్టింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దాని తర్వాత మనం సో వేరియేషన్లోకి వెళ్తే సన్ ఫిల్టర్ ఆప్షన్స్లో ఏంటంటే ఇక్కడ సైజ్ ఆఫ్ మల్టిప్లయర్ అనేది నేను 2 ఇచ్చాను అనుకోండి. సో అంటే ఈ యొక్క సైజుని మనం ఇంక్రిమెంట్ చేసుకుంటే దాని తాలూకా రిజల్ట్ అనేది మనకి మరొకలాగా అపియరెన్స్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ స్టిల్లింగ్ అనేది ఇదైపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని మనం ఇందులోకి వెళ్ళిపోయి, అంటే కెమెరాలోకి వెళ్ళిపోయి ఆ స్టిల్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో ఇది మనం మేక్ ఇట్ యాస్ 0 చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకి ఇంకా కొంచెం బ్రైట్నెస్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోగలిగాం.
సో ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క వీరే సన్ తాలూకా సెట్టింగ్స్ అనేవి ఆ కెమెరాని మనం పెట్టుకునే వే ఆఫ్ దీన్ని బట్టి మనం ఏంటంటే ఇవి ఎట్లాగా మనం తీసుకోవాలి అనేది ఈరోజు సెక్షన్ అండి. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ కెమెరా తాలూకా సెట్టింగ్స్ అనేది అలాగే సన్ తాలూకా సెట్టింగ్స్ అనేవి మనకి ఎక్స్టీరియర్ పార్ట్లో మనం అంటే ఆబ్జెక్ట్ని మనం మోడల్ చేసేసుకొని ఆ మోడల్ చేసిన పార్ట్ని మనం బ్రైట్నెస్ ఇదంతా కూడా ఏంటంటే మళ్ళీ మనం మరొక సెక్షన్లో నేను డిస్కస్ చేస్తాను. అంటే ఒక కంప్లీట్ మోడల్ మనం తీసుకొని మెటీరియల్స్ అప్లై చేసి ఆ తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ని కూడా మనం ఎలా రీప్లేస్మెంట్ చేయాలనేది కూడా మనం ఇందులో చేసుకోవచ్చు.